హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎలాంటి మసాలాలు వేయకుండా ఒక హెల్దీ వెజిటేబుల్ రైస్ అయితే చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది, తప్పక ట్రై చేయండి. సమ్మర్లో ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకోవచ్చు. పెద్దల నుంచి పిల్లల దాకా అందరూ ఇష్టపడతారు. తప్పకుండా ఇలా రైస్ అయితే చేసేసుకోండి. ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఒకసారి వాటర్ అయితే పోసుకొని 2 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వండి. హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ అయితే నేను ఉడికించుకున్నాను. రైస్ అయితే ఇక్కడ అయిపోయిందండి. ఇలా పుల్లలుగా రైస్ అయితే వండుకోవాలి. రైస్ని అయితే స్టవ్ నుంచి దించేసి చల్లారనివ్వాలి. ఈలోపు ఇక్కడ కూరగాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఆలు, ఉల్లిపాయ, పుదీనా అండ్ కరివేపాకు అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని 2 దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను. డైజెషన్ కోసం అయితే వేసాను. అలాగే హెల్దీ కూడా అండి. 5 మిరియాలు అయితే వేసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత జీరా అయితే వేసుకున్నాను. కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ అయితే వేసుకోవాలి. మీరు ఏవైతే వెజిటబుల్స్ మీ దగ్గర ఉన్నాయో అవైతే వేసుకోండి. తర్వాత ఆలు, క్యాబేజీ ముక్కలు కూడా వేసేసాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసి వీటిని అయితే సాటే చేసుకోండి. ఇవి వేగుతున్నప్పుడే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. అల్లం ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసి వేయించుకోకూడదు, ఎందుకంటే ఇలా వేయించుకుంటేనే ముక్కలు మెత్తబడకుండా క్రంచీగా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో మనం తిన్నప్పుడు. ఇవి సగం వరకు అయితే వేగిపోయాయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా నేను యాడ్ చేసుకున్నాను. టమాటా ముక్కలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం జీరా, అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మసాలాలు వెజిటేబుల్స్కి పట్టే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. 75% వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి. పసుపు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించిన రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని కలుపుకోవాలి. మెల్లిగా కలుపుకోండి, రైస్ విడకుండా. హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని అయితే కలుపుకోండి. రైస్ మొత్తం కలిసిన తర్వాత కారం కూడా వేసుకోండి. కారం మీరు రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి. పిల్లలు ఉంటే తక్కువనే వాడండి, సమ్మర్ కదా. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే రైస్ని బాగా సాటే చేసుకోండి. తర్వాత నేను ఉప్పు కూడా వేసాను. ఉప్పు తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ అయితే ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి రైస్ని అయితే కలుపుకోండి. తర్వాత చివరిలో కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు రైస్ని బాగా సాటే చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్దీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. హెల్దీగా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడే ఈ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.